కోట్లు ఇప్పించిన ఇంకా 30 కోట్లు ఇవ్వాలి. మా చెల్లెళ్ళు మా అక్కలు ఇల్లు కట్టుకున్నారు, పేమెంట్ కోసం అడుగుతున్నారు. మంత్రి గారు లెటర్ ఇచ్చిన, ఉత్తరం ఇచ్చిన ఉత్తరం, కానీ ఇప్పటికీ సమాధానం లేదు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈ 26 కోట్ల రూపాయలు పేమెంట్ ఎవరికైతే రావాలనో మా అన్నలు కూడా వినండి, మా చెల్లెళ్ళు అక్కలు వినండి, మీకంటే పెద్దవాడిని, అందుకే అన్న అంటుండే నేను. మీరు అక్కడి చిన్నవారు అందరు చెల్లెళ్ళు నాకు వినండి. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే 13 తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేపిస్తా. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రండి. నేను కూడా నా భార్యతో పాటు వస్తే నేను ధర్నా చేస్తా కోసం కూర్చుంటా. ఎంపీ గారు అయిన తర్వాత అనిల్ గారు కూడా వస్తారు అడిగి. ఒకవేళ అప్పటికి కూడా ఇంకా మొండి చేసి ఇవ్వకపోతే ఇవ్వం పోనంటే నేను చేసేది ఒకటే మిగిలింది. నన్ను నమ్ముకొని ఇల్లు కట్టుకున్నారు గరీబ్ గారు. పోచారం బిల్లు ఇప్పిస్తాడని చెప్పి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికే 4 బిల్లు ఇప్పించిన, ఒక్కొక్క బిల్లు మిగిలింది ఫైనల్ బిల్లు. అదే 26 కోట్లు ఉంది. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే, బిల్లు ఇవ్వకపోతే నేను ప్రాణ త్యాగం చేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ప్రాణ త్యాగం చేస్తాను నేను.